మీరు నార్మల్‌గా అంటే 'మహర్షిని' కూడా అంటే ఆయన కన్నడంలో హీరోగా చేసిన పర్సన్ అనుకోండి. బట్ మీకు అంటూ అలాంటి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాల్లో ఒక లీడ్ క్యారెక్టర్, ఒక హీరోగా చేసే అవకాశం ఎప్పుడు రాలేదండి? నేనా 'బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్' శ్రీనివాసరెడ్డి గారు డైరెక్షన్‌లో నరేష్ గారితో పాటు ఈక్వల్ క్యారెక్టర్. నేను వన్ ఆఫ్ ది హీరోస్. అవును. అలాంటివి చేశాను. అలాంటివి చేశారు. 'జాన్ అపోలో 40 ప్లస్' అది హీరోగానే చేశాను. ఆ! తర్వాత రోజుల్లో ఇదంతా. తర్వాత నేను బిగినింగ్ డేస్. బిగినింగ్‌లో ఏం రాలేదండి. ఏప్రిల్ 1 విడుదల హిట్ అయ్యి విలన్‌గా భయమేసింది మాకన్నా గాని అప్పుడు కూడా వేషాలు రాలేదు. వేషాలే ఆ! రాలేదేంటి? చాలామంది ఎందుకని అడుగుతారు. ఎందుకో నాకు తెలీదు. పీఆర్ లేక, పబ్లిక్ రిలేషన్ లేక, లేకపోతే రమణ మహర్షి గారు అన్నట్టు నీకు ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. ఏది జరగకూడదో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు అని ఆయన అంటారు కదా! అలాగేమన్నా మన లైఫ్‌లో అలా ఉంటాయేమో. అదేలెండి. వేదాంత ధోరణి అన్నది ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉండేది. హ్మ్. ఏదైనా జరగకపోతే కానీ బట్ సినిమా ఇండస్ట్రీ అది కాదు కదండీ. పీఆర్ మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుందిగా. మీకు పీఆర్ లేదా అసలు? పీఆర్ ఉన్నా వేషం రాకపోవచ్చండి. అంతేనా? ఎందుకు అక్కడ పక్కన పెడతారు. ఆడెవడో కొత్తోడికి ఇస్తారు. ఏమి అర్థం కాదిది. హ్మ్. అది తప్పు కాదు. అదంతే. హ్మ్. అంటే మీకలా కెరీర్‌లో జరిగాయండి? అలాంటి జరగటం అంటే 1, 2 జరిగుండొచ్చండి. హుహుహు. నేను వేస్తానేమో ఇందులో వేషం డెఫినిట్‌గా అంటే కాకుండా పోవచ్చు. జరిగాయా? ఊరికే అలాగంటున్నారు? జరిగినియి. అదేలెండి. మీరు నార్మల్‌గా అంటే చాలా మీరు స్క్రీన్ మీద ఎంత కలివిడిగా కనిపిస్తారో, ఎంత కలివిడిగా మాట్లాడతారో, ఆఫ్ ది స్క్రీన్ మీరది కాదు. చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు మీరు. ఆ! ఆ! లేదు సరదాగానే ఉంటానండి మాక్సిమం. అంటే మరీ రాసుకుని, పూసుకుని తిరిగే మనిషి కాదు. అది. అది మైనస్ అయిందేమో అనుకుంటున్నాను నేను. సినిమా ఇండస్ట్రీలో అది కావాలి కదా! అది ఏదో పిర్రలు చూసి పీటలేస్తారంటారు కదా! లౌక్యం. ఓకే. ఇది కొత్త పదం. అలా అది ఆ లౌక్యం పుట్టుకతో రావాలండి అది. హ్మ్. ఆ లౌక్యం నాకు లేదు. తెచ్చుకున్న ఎబ్బెట్టుగా ఉంటదది. హ్మ్. ఇంతే మీరు ఎలా బతకాలో అలా బతకడం తప్ప. కాదు సార్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు వెటకారం, చమత్కారం వీటన్నిటితో కూడా అటు చాలా లౌక్యులు కదండీ! అన్నమాట అనాల్సిన మాట అనరు. ఇంకో మాట అంటారు. అసలు ఎవడిని ఎలాగా ఆకట్టుకోవాలి, ఎవడిని ఎట్లాగా ఇచ్చేయాలి అన్న వాటిలో చాలా తెలివితేటలు ఉంటాయి కదండీ! అందులో నేను ఒకడిని ఎలా పుట్టానా ఈస్ట్ గోదావరిలో మరి. అంటే నార్మల్‌గా మీ మీ బ్రదర్ అంటే వెటకారం ఉంటదండి. వెటకారం. వాడకం. బాగా మాట్లాడుతుంటేనే అలా ఉంటది. అదే మరి. అది ఆ గోదావరి నీళ్ళలోనే ఉందంటారు. గోదావరి నీళ్ళలోనే ఉంది. అంటే నీళ్ళు అన్ని చోట్ల ఒకటే అనుకోండి. బట్ గోదావరి నీళ్ళకి ఒక స్పెషల్ టచ్. ఈస్ట్, వెస్ట్ ఈస్ట్, అలాగే వెస్ట్. మాట్లాడుతుంది. దానికి ఏమైనా మీరు ఓ ప్రత్యేకమైన జియోగ్రఫికల్ రీజన్, భౌగోళిక కారణం ఉమ్. ఏమైనా కనిపెట్టారా మీరు? నేను అనుకోవటం నా ఆలోచన. ఈ కాటన్ దొర గారు మాకు కాలువలు ఫుల్‌గా నీరు రావటం, 2 పంటలు పండించుకోవడం రైతులు. హ్మ్. ఆయన ఆ ఏర్పాటు చేయడంతో హాయిగా ఉంది. భోంచేస్తారు అరుగు మీద కూర్చొని. కడుపు నిండిన వ్యవహారం. కడుపు ఎక్కువ తింటే కక్కొస్తది. ఈళ్ళకి ఎటకారం వచ్చింది. హ్మ్. అదంతా ఆయన చేసినది. దాంతో భోగం మేళాలు ఆడించుకోవటం, హ్మ్. కోడిపందాలు, ఓ ఎంటర్‌టైన్‌మెంట్ గూడా తోడైంది. ఆ డబ్బులుండటంతో, ఫుడ్ ఉండటంతో అని అనుకుంటున్నాను నేను. అదేలెండి. నిజమే. కడుపు ఆ! నిండిన తర్వాత ఉండేవి ఇవే కదండీ! ఇయన్నీ వస్తాయి గదండీ. లేపోతే కడుపు నింపుకోవడానికే కొన్ని ప్రయత్నం. ఏరియాల్లో ముంజిగాయల టిఫిన్ కింద తింటారట. మరి మేము ఈస్ట్, వెస్ట్ అలా ఉండదు గదా! అవునండి. బానే తింటారు. బానే బ్రహ్మాండంగా ఉంటారు. మీకేమి మంచి శ్రీమంతులు. వెస్ట్ ఇంకా బా తింటారు. వెస్ట్ ఇంకా బాగా తింటారు. నార్మల్‌గా మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీ ఊళ్ళో ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది కృష్ణ భగవాన్ గారు? నేను జోవియల్‌గా ఉండేవాడినండి. హ్మ్. అది ఎంత నవ్వొస్తుందో తెలియదు గానీ, హ్మ్. జోకులేస్తూ సిక్స్త్ క్లాస్ నుంచి అలా ఉండేవాడిని. అవునా? హ్మ్. హ్మ్. ఇంకా గుర్తుంది నాకు. హ్మ్. తర్వాత ఒకసారి పెండింగ్ ఫైల్ అని నాటకం వేస్తున్నారు 6వ తరగతిలో. కొద్దిగా హ్మ్. పొడవుగా ఉండేవాడిని. నేను ఆహ్, పరంధామి అనే క్యారెక్టరు
నేను వేస్తానండి అంటే శాస్త్రి గారని ఫస్ట్ డైరెక్టర్ అయినా ఫస్ట్ నాటిక అది పరంధామి అని ఆ క్యారెక్టర్ వేయించారు. మధ్యలో పోర్షన్ మర్చిపోయాను, స్టేజ్ మీద ఎదురుగుండా మా క్లాస్ అమ్మాయిలను అది చూసి మర్చిపోయాను. వరండా మీద వేసాం అదంతా. అలాగా ఒకసారి ఎక్కాం కదా, ఆ స్టేజ్ ఎక్కాలి అని పెద్ద ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అన్నయ్య డాక్టర్ మంగరాజు. ఆయన రాసేవాడు, బాగా యాక్ట్ చేసేవాడు, ఎంబీబీఎస్ అవుతానే ఇవన్నీ. తను నాకు మిమిక్రీ డైలాగులు రాసిచ్చి మిమిక్రీ చేసేవాడిని కాలేజీలో. తర్వాత యుద్ధలేరా ఇంకెంతగా మిమిక్రీలు మంచివి కాదు అని చెప్పి నాటకాలు అది మొదలుపెట్టాను. అక్కడ ఇంక ఇవన్నీ తిరుగుతుందని హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్లో కూడా కల్చరల్ సెక్రటరీ చేశాను, అంబేద్కర్ కాలేజీలో చదివాను. అలా ఆ ఇంట్రెస్ట్ పెరిగింది. ఒకసారి తప్పట్లు కొట్టారు, ఓ బూతునాటకం అనే, అదే మన ఇసుకపల్లి రామ్మోహన్ రావు గారిది, కరెక్ట్. ఆ తప్పట్లు కొడతామే ఎంత పని చేసింది. ఇంత పని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.